హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. 18 సంవత్సరాల నిరీక్షణకు తెరబడింది. 18 ఇయర్స్ నుంచి ఐపీఎల్లో ఆడుతున్న బెంగళూరు చివరిగా ఈరోజు 2025 ఐపీఎల్ కప్ని అందుకోబోతుంది. విరాట్ కోహ్లీ చాలా నిరీక్షణ తర్వాత, నిజంగా చెప్పాలంటే ఒక ఫ్రాంచైజీకి ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అంటే ముందు నుంచి బెంగళూరు చాలా బాగా పర్ఫామ్ చేసిందా అంటే లేదు. ఒకసారి పడుతుంది, ఒకసారి లేస్తుంది. అంటే చాలామంది చాలా కమెంట్స్ బెంగళూరు పైన, అంటే ఆర్సీబీ పైన, అంటే వాళ్ళ మీద ఒక ఇది కూడా ఎలిగేషన్ లాగా కూడా ఉంటుండే. అంటే ప్రతిసారి చాలా మంచి పర్ఫామ్ చేస్తారు, ఫైనల్కి వచ్చేసరికి ఓడిపోతారు. సో ఇట్లాంటి ఎలిగేషన్స్ చాలా ఉండే. సో ఈరోజు అన్ని ఎలిగేషన్స్కి ఫుల్ స్టాప్ పెట్టింది. అద్భుతంగా ఆడింది. 190 రన్స్ని ఆపడం ఈ పిచ్లో అంటే చాలా అసాధారణమైన ప్రతిభని అనుకోవాలి. కృణాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్, అలాగే భువనేశ్వర్ కుమార్ చాలా బాగా వేసిండు, యాజిల్వుడ్ కూడా చాలా బాగా వేసిండు. ఎందుకంటే 190 రన్స్ని కూడా కాపాడుకున్నాయి. నిజంగా చెప్పాలంటే అద్భుతం. విరాట్ కోహ్లీకి ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు విరాట్ కోహ్లీ ఆ ఫ్రాంచైజీకే ఉన్నాడు. ఇంతకుముందు మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పిండు, ఒకవేళ నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అయితే ఇదే ఫ్రాంచైజీ నుంచి రిటైర్ అవుతా అని చెప్పిండు. అంటే ఇంకా ఆడతా అని ఆయన సైన్ ఇచ్చినట్టే. గ్రౌండ్లో ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, అంటే బెంగళూరు విధ్వంసమైన ఆటగాళ్ళు మొత్తం గ్రౌండ్లో ఉన్నారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక మాట చెప్పిండు, ఏబీ డివిలియర్స్ ఆర్సీబీకి చాలా సేవలు చేసిండు, మిస్టర్ 360 కంపల్సరీ ఉండాల్సిందే అని విరాట్ కోహ్లీ కూడా చెప్పడం జరిగింది. మనం పంజాబ్ని కూడా తక్కంచని వేసే అవసరం లేదు. వాళ్ళు ఫైనల్ వరకు చేరుకున్నారంటే ఎన్ని స్ట్రగుల్స్ పడి ఫైనల్ వరకు చేరుకున్నారు. నిజంగా శ్రేయస్ నాయకత్వం పైన చాలామందికి కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం కోల్కతా నైట్ రైడర్స్లో ఉండి కోల్కతా నైట్ రైడర్స్ని గెలిపించిండు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ పంజాబ్ని ఫైనల్ వరకు తీసుకొచ్చిండు. ఆల్మోస్ట్ అంటే వాళ్ళు ఓడిపోయింది కూడా చాలా తక్కువనే. అంటే కరెక్ట్ టైంలో బెంగళూరు బౌలర్స్ విజృంభించి బౌలింగ్ చేయడము, దురదృష్టవశాత్తు శ్రేయస్ అయ్యర్ ఆడకపోవడం, వాళ్ళకి ఇవన్నీ మైనస్ పాయింట్లు అయినాయి. నాకు తెలిసి విరాట్ కోహ్లీకి వీళ్ళు ఒక బహుమతి ఇచ్చిరని చెప్పాలి ఆర్సీబీ. ఇక పాటిదార్ గురించి మాట్లాడుకోవాలి. బెంగళూరు కెప్టెన్, ఫస్ట్ టైం కెప్టెన్గా చేస్తున్నాడు. అద్భుతంగా నడిపించిందని చెప్పాలి. ఎందుకంటే అంతమంది సీనియర్స్ ఉన్న టీంలో పాటిదార్ జూనియర్ ఉండి, అంటే అవసరం ఉన్న టైంలో చాలా వేగంగా అది రన్స్ తీయడము, అలాగే బౌలింగ్ కూడా చేంజెస్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ ఫిల్ సాల్ట్ కూడా చాలా బాగా ఆడాడు. అంటే బెంగళూరు ఈ ఫైనల్ వరకు రావడానికి ప్రతి ఒక్కరు వాళ్ళ పుషప్ ఇచ్చారు. అంటే ఓపెనింగ్ జోడి చాలా బాగా ఆడింది. అండ్ విరాట్ కోహ్లీ అంటే సిరీస్ మొత్తం చాలా బాగా ఆడాడు. ఈరోజు కూడా విరాట్ కోహ్లీ ఐ థింక్ హైయెస్ట్ స్కోర్ బెంగళూరు నుంచి. సో ఆర్సీబీ గెలవాలని చాలామంది కోరుకున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 4 సార్లు ఫైనల్ వచ్చి ఓడిపోయారు. ఇది 5వ సారి. ఇప్పుడైనా కంపల్సరీ ఆర్సీబీ గెలవాలని కోరుకున్నారు. ఆర్సీబీ ఫైనల్ గెలిచింది. కంగ్రాచులేషన్ ఆర్సీబీ. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక స్వార్థం అనుకోవచ్చు. నాది ఒక సౌత్ టీం గెలిచిందని నేను సంతోషంగా ఉన్నా. కాకపోతే నా మనసు నిండా పంజాబ్ ఉంది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ పంజాబ్ని లీడ్ చేసిండు కాబట్టి చాలా బాగా శ్రేయస్ అయ్యర్ పంజాబ్ని లీడ్ చేసిండు, ఫైనల్ వరకు తెచ్చిండు. అంటే గౌరవం పెంచుకుంటున్నాడు శ్రేయస్ అయ్యర్ ఆయన మీద ఆ రోజుకి. అంటే ఆయన నాయకత్వ పటిమ కానీ, ఆయన తీసుకునే డిసిజన్స్ కానీ చాలా బాగున్నాయి. మనం కష్ట సమయంలో మొన్నటి మ్యాచ్ చూసారు కదా ముంబై తోటి, ఎంత అద్భుతంగా ఆడాడు. అంటే ఆల్మోస్ట్ డౌన్లో ఉన్న టీంని వచ్చి ఒక సింగిల్ హ్యాండెడ్ తోటి ఫైనల్కి తీసుకొచ్చిండు. సో మొత్తం మీద అద్భుతమైన మ్యాచ్ అయితే జరిగింది. అద్భుతమైన ఒక టోర్ని ముగిసింది. ఐపీఎల్ 2025 ఛాంపియన్గా బెంగళూరు నిలిచింది. ఈసారి బెంగళూరు స్లోగను ఏ సాలా కబ్ నమ్దే అనేది ఒక స్లోగన్ తోటి వచ్చారు. వాళ్ళు ఆ స్లోగన్ తోటి వచ్చినట్టునే టీం చాలా బాగా పర్ఫామ్ చేసింది. కప్పు కూడా పట్టుకపోయింది. లాస్ట్ టైం అనుకుంటా బెంగళూరు ఉమెన్స్ WPL ఉమెన్స్ బెంగళూరు కొట్టింది స్మృతి మందాన నేతృత్వంలో. ఈసారి పాటిదార్ నేతృత్వంలో బెంగళూరు టీం అయితే 2025 ఐపీఎల్ కొట్టింది. కంగ్రాచులేషన్స్ బెంగళూరు అండ్ కంగ్రాచులేషన్స్ విరాట్ కోహ్లీ. నాకు తెలిసి అంటే ఒక సెన్స్ అయితే చెప్తుంది. నాకు తెలిసి విరాట్ కోహ్లీ ఇంకా ఆల్రెడీ ఈసారి ఐపీఎల్ విన్నర్స్ కాబట్టి మేబీ రిటైర్డ్ అయితే కాకపోవచ్చు. ఎందుకంటే ఆయనకున్న ఫిట్నెస్ అంతుంది. సో చూద్దాం. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ బెంగళూరు అండ్ హార్డ్ లక్ టు పంజాబ్. అంటే పంజాబ్ చాలా బాగా ఆడింది. పంజాబ్ చాలా ఏళ్ళ తర్వాత 11 ఏళ్ళ నిరీక్షణ తర్వాత పంజాబ్ కూడా
ఫైనల్కి వచ్చింది. అంటే ఆ క్రెడిట్ కూడా మొత్తము శ్రేయస్ అయ్యర్కి అవుతుంది. అంటే ఆ టీంని అంత లీడ్ చేసి వీటికి తీసుకొచ్చిందంటే శ్రేయస్ అయ్యర్లో టీమిండియా క్యాప్టెన్ అయ్యే కేపబిలిటీస్ చాలా ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతమైన కెరియరే ప్రశ్నార్థకంగా ఉంది. బీసీసీఐ ఎందుకో శ్రేయస్ అయ్యర్ని పట్టించుకుంటలేదు. ఒకవేళ ఇది ఐపీఎల్ మాత్రం పంజాబ్ గెలిచినంటే ఇంకా బీసీసీఐ మీద ఇండైరెక్ట్గా యుద్ధమే చేస్తుండే శ్రేయస్ అయ్యర్, నన్ను ఎట్లా మీరు సెలెక్ట్ చేయరు అని. కాకపోతే బ్యాడ్ లక్, ఆయన కప్ అయితే మిస్ అయింది. బట్ స్టిల్ ఆయన పర్ఫార్మెన్స్ ఓవరాల్గా చాలా బాగుంది. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ బెంగళూరు, హార్డ్ లక్ టు పంజాబ్. సో ఇది వీడియో గైస్, మీకు నచ్చింది అనుకుంటున్నా. కింద మీ కమెంట్ రాయండి. టేక్ కేర్.